అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాల మీద నా అభిప్రాయాలను మీ అందరితోనూ పంచుకుంటూ ఉన్నాను. అలాగే కొందరు ప్రముఖులైనటువంటి వ్యక్తులు సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా మనం ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి ఎక్స్పీరియన్సెస్ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతుంది. దీంట్లో భాగంగానే చిలుకూరు బాలాజీ చీఫ్ ప్రీస్ట్ రంగరాజన్ గారిని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దాసరి శ్రీనివాసులు గారిని, అలాగే చక్రపాణి గారిని, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వారి వ్యూస్ను, వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఎలా చెప్పాలి అంటే ఒక తెలుగు సామెత గుర్తుకొస్తూ ఉంది. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంచమేలా అని. ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఇంకా ఆయన గురించి నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏముంది? ఆయన్ను తెలియని వాడు ఆంధ్ర ప్రజలు అనకూడదు, తెలుగు ప్రజల్లో, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ, ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ ఎవరూ లేరు. ఆయన ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే అప్పటికే టీవీల చుట్టూ, సెల్ ఫోన్ల చుట్టూ గుమిగూడి ఉంటారు ప్రజలు. ఏం చెప్తున్నాడా, ఏ ఇష్యూ మీద మాట్లాడినా త్వరగా మాట్లాడేటటువంటి వ్యక్తి. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. నన్ను కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, ఈ విషయంలో మీ ఇన్ఫర్మేషన్ ఏంది, నాకు తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ కాదు, పలానా ఎక్స్పర్టు, ఆయనతో మాట్లాడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. అంటే ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి ఆ తపన, అది ట్రెమెండస్ తపన. దానికి తోడు చాలా ఇంటలెక్చువల్ ఫైబర్ ఉన్నటువంటి వ్యక్తి. లాయరు కాని లాయరు అంటే మీరు ఫార్మల్గా లా ఉందా? అది కూడా ఉంది. ఓకే, లాయర్ ఉందాం ఎట్లాంటప్పుడు. అంటే ఎటువంటి కేసులు? అందరూ మర్చిపోయిన కేసులు. ఆంధ్రప్రదేశ్ విభజించబడింది, తెలంగాణ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది, సపరేట్గా ఉన్నారు. బట్ ఆ రోజు జరిగిన ప్రక్రియ రాంగు, సరిగ్గా విభజన జరగలేదు అనేటటువంటి అంశం మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటం సామాన్యమైనటువంటి పోరాటం కాదు. అదేవిధంగా నన్నెవరూ ఏమీ చేయలేరు, అంత స్థాయికి ఎదిగాను అనుకున్న రామోజీరావు గారిని కూడా అంత గొప్ప కాదు నువ్వు, ఇవి నీ లిమిటేషన్స్ అని, అది అలుపెరగని పోరాటం. తమిళనాడులో ఇటువంటి వ్యక్తిని ఇంకోటి చూచామంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆంధ్ర సుబ్రహ్మణ్య స్వామి అని అరుణ్ కుమార్ గారికి ఈరోజు నేను ఒక పేరు ఇచ్చేస్తున్నాను. అంటే ఆ స్థాయిలో పోరాటం జరిపి చాలా అంశాలలో ప్రజా చైతన్యాన్ని బాగా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో 1-2 విషయాల మీద మేము అగ్రిమెంట్కి వచ్చాం. ఒకటి, ప్రభుత్వ పర్ఫార్మెన్సు ఏం జరుగుతుందనే దాని గురించి మేము డిస్కస్ చేయము, మాట్లాడము. ఎందుకంటే సపరేట్గా ఆయన ఎడిదిరిగి 1 సంవత్సరం మాట్లాడనన్నాడు. సంవత్సరం అయిన తర్వాత ఆయన ఎడిదిరిగి ఇంటర్వ్యూస్ ఇస్తాడో అది మీరందరూ తెలుసుకుంటారు. అది కాకుండా జనరల్ ఇష్యూస్ కొన్ని డిస్కస్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. నమస్కారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎట్లా ఉన్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నమస్కారం సార్. అదేమన్నా చాలా ఎక్కువ చెప్పేశారు, నా గురించి నాకు కూడా తెలియని విషయాలు చెప్పారు. చాలా తక్కువ చెప్పాను. ఎక్కువ చెప్పడం అనేది ఎప్పుడు మీకు ఉండదు. మనం దీన్ని ఒక విషయంతో మొదలెడదాం. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడే టైంలో ప్రజల ఇంప్రెషను మీరు ఇంటగ్రేషనిస్ట్ అని. నేను కొద్దిగా చెప్తాను, మీరు ఆన్సర్ చేయండి, వాట్ ఎవర్ యూ థింక్. బేసిక్గా అప్పుడు మీరు రాజమండ్రిలో పెద్ద మీటింగ్ పెట్టారు, అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు. చాలా చారిత్రకమైన అంశాలను అక్కడ మీరు ప్రజలకు తెలియచేయటం జరిగింది.
నేను అప్పుడు సర్వీస్లో ఉన్నాను కాబట్టి నా అభిప్రాయాన్ని బయటికి చెప్పలేను. బట్ ఇంటర్నల్గా ఆంధ్రప్రదేశ్ విడిపోతే మంచిదే అని ఫీల్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎమోషనల్ ఇంటగ్రేషన్ ఏ రోజు లేదు. ఇది ఆర్టిఫిషియల్గా కొన్నాళ్ళు కొనసాగినా ఎప్పటికైనా కానీ మళ్ళీ ఇష్యూ రికరింగ్గా వచ్చే అవకాశం ఉన్నది. అదొకటి. రెండోది, పెద్ద రాష్ట్రంలో కొన్ని ఆ పొలిటికల్ స్ట్రక్చర్ డెవలప్మెంట్లో రాజకీయ అధికారం అంతా 2 సామాజిక వర్గాల చేతిలో కేంద్రీకృతం అయిపోయింది. ఒకవేళ గనక రాష్ట్రం విభజించబడితే ఇక్కడ కూడా మోర్ ప్లూరలిస్టిక్ గవర్నెన్స్ రావచ్చు, ఆంధ్రాలో కూడా మోర్ ప్లూరలిస్టిక్ గవర్నెన్స్ రావచ్చు, అన్ని వర్గాలకు కొంత షేర్ ఉండే రకంగా రాజకీయాలు మలుపు తిరగొచ్చు అని అనుకున్నాను. ఈ రెండింటి వలన నేను డివిజన్ కావటమే మంచిదేమో అని అనుకున్నాను. కానీ అది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం అనుకునేది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ 2 సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యం ఆంధ్రాలో ఇంకా సాలిడ్గా తయారైంది. బేస్ ఏదైనా కానీ నేనంటాను, తెలుగుదేశానికి వెనుకబడిన తరగతుల బేస్తో సూపర్ స్ట్రక్చర్ అంతా ఒక సామాజిక వర్గం చేతిలో తెలుగుదేశం, మైనారిటీలు, దళితులు ఇది బేస్గా, రాజకీయ అధికారం ఇంకో సామాజిక వర్గం చేతిలో ఇంకో పార్టీలు, ఈ రకంగా తయారైనాయి. మరి ఇదే గనక రాజకీయంగా వచ్చే ఫలితం అయితే మరి విభజన వలన కూడా పెద్దగా రాజకీయ స్ట్రక్చర్, నేను అనేది స్ట్రక్చర్ ఆఫ్ పవర్ షేరింగ్ మారనట్టే. మరి ఇదేమైనా మారే అవకాశం ఉందా? మీరేమనుకున్నారో అప్పుడు మీరు ఇంటగ్రేషన్ ఇస్తా డివిజన్ను సపోర్ట్ చేశారా? దాంతో స్టార్ట్ చేద్దాం. ఇది జనరల్గా ఎలా అవుతుందంటే అండి, మీటింగ్లో మనం ఏం మాట్లాడామన్నది పూర్తిగా ఫాలో అవ్వరు. లీడ్ ఏదైతే వచ్చిందో ఆ రోజున నేను మీటింగ్ పెట్టింది January 25, 2013. ఆ మీటింగ్ రాజమండ్రిలో పెట్టిన రోజున మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా రావడంతో అది ఒక కాంగ్రెస్ మీటింగే అయ్యింది. నేను కాంగ్రెస్ ఎంపీని, అందరూ వచ్చారు. చాలా పెద్ద మీటింగే జరిగింది. ఆ మీటింగ్లో నేను మొత్తం అసలు తెలంగాణ, ఆంధ్ర ఇప్పుడిప్పుడు అంతా కూడా చెప్తూ నేను ఏం చెప్పానంటే, ఏదైనా సరే అకార్డింగ్ టు Article 3 ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద పార్లమెంట్. తెలంగాణ వారు మాకు కావాలంటే వాళ్ళకి ఇచ్చేయడానికి లేదు, ఆంధ్ర వాళ్ళు మాకు వద్దు ఇవ్వకండి అంటే ఇవ్వకుండా ఆగడానికి లేదు. హోల్ ఇండియా విల్ టేక్ డెసిషన్ అని. దీని మీద కూడా మద్రాసు నుంచి విడిపోతున్నప్పుడు చాలా డిబేట్ అయింది. ఇదే ప్రశ్న ఆయన మొత్తం ఇండియా డిబేట్ చేయాలా, స్టేట్లు చేయాలా అన్నప్పుడు మళ్ళీ ఆంధ్ర కూడా వచ్చింది. అప్పుడు ఎవరో వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా లెక్కలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ ఏర్పడడానికి లేదు తెలుగు రాష్ట్రం, ఎందుకంటే మెజారిటీ లెక్క చూసుకుంటే మద్రాసుకే మెజారిటీ ఉంది, వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు, అప్పుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు అంబేద్కర్ గారు దానికి వివరణ ఇస్తూ Article 3 ఏంటంటే చెప్తూ ఏం చెప్పాడంటే, ఓకే స్టేట్ ఏమనుకుంటుంది అన్నది ఒక రిజల్యూషన్ తెప్పిస్తుంది. అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ అనేవారు కాదు, ప్రైమ్ మినిస్టర్ అనేవారు. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించి అక్కడ ఉన్న శాసనసభ అభిప్రాయం తెలుసుకుని ఆ అభిప్రాయాన్ని పార్లమెంట్ ముందు పెట్టి పార్లమెంట్ని డిసైడ్ చేయమంటారు. ఇదే అందులో ఉంది, టు అబ్టైన్ ద ఒపీనియన్. దాని ప్రకారం ఇక్కడ జరిగినటువంటి శాసనసభ తీర్మానం ఏదుందో ఆ తీర్మానం మీద అక్కడ చర్చ జరగాలి. అసలు అక్కడ శాసనసభలో ఏమైందో కూడా చెప్పలే. అక్కడ శాసనసభ రిజెక్ట్ చేసింది అన్న విషయం కూడా వాళ్ళు పెట్టిన బిల్లులో పెట్టలే. శాసనసభకు అసలు బిల్లు ఇవ్వలే. మీరున్నారు అప్పుడు, వీళ్ళు బిల్లు అడిగారు. ఏంటంటే బిల్లులో మొట్టమొదటి ఎందుకు పెడుతున్నావు అని ఉంటుంది. అదేం లేదు, ప్రియాంబుల్స్ ఏం లేవేంటని వీళ్ళు లెటర్ రాశారు ఇక్కడి నుంచి. అంటే వాళ్ళు ఏమన్నారంటే అసలు బిల్లులో పెడతాం అదంతాను, ఇది డ్రాఫ్ట్ బిల్లు మాత్రమే అన్నారు. శాసనసభకు అసలు బిల్లు పంపాలి తప్ప డ్రాఫ్ట్ బిల్లు కాదు. బిల్లే పంపలేదు. సరే, నేను పర్సనల్గా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 2013 జనవరి 25న ఎందుకు పెట్టానంటే, 2003 జనవరి 25న రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఎంపీని కాదు. రాజమండ్రిలో ఒక హోటల్లో మీటింగ్ పెడితే దానికి కూడా బాగా జనం వచ్చారు. ఎంతమంది వేల మీద రాలేదు, కానీ
రాజమండ్రిలో ఉన్న ముఖ్యులందరూ వచ్చారు. అక్కడ మేము ఏం తీర్మానం చేసామంటే, అప్పుడు ఈయన కొత్తగా పార్టీ పెట్టి గొడవ మొదలుపెట్టాడు, ఎవరో కేసీఆర్. మేము ఏం చెప్పామంటే ఎస్ఆర్సీ వేయండి, ఎస్ఆర్సీ వేసి దాని నిర్ణయాన్ని బట్టి చేయండి. రాష్ట్రం విడిపోతానని అడగటంలో తప్పేమీ లేదు. ఇది ఇప్పటిది కాదు, 1950s నుంచి ఉంది తెలంగాణలో. సో దాన్ని ఒకసారి అల్టిమేట్ డిసైడ్ చేసేయండి. 72లో నేను వైజాగ్ జైల్లో నెలలు ఉన్నాను. అప్పుడు నాకు 18 ఏళ్ళు. యాజ్ ఎ స్టూడెంట్ లీడరు జై ఆంధ్ర అంటూ వెళ్ళి అక్కడ ఉన్నాం. మాతో పాటు ఎవర్రా అంటే నా రూమ్మేటు పినమనేని కోటేశ్వరరావు గారు, నా జైలు పేటు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, ఈ వెంకయ్యనాయుడు గారు, వీళ్ళంతా రాజమండ్రి జైల్లో ఉన్నారు. మేము మళ్ళీ కాదు, నన్ను వైజాగ్ జైలు పంపారు. వెంకయ్యనాయుడు వాళ్ళు రాజమండ్రి, కొంతమందిని ముషీరాబాద్ జైలు, కొంతమందిని చెంచల్గూడ, ఇలా అన్ని చోట్ల పెట్టారు. అప్పటి నుంచి నాకు ఎందుకు ఈ గొడవ, స్టేట్ విడిపోతే నష్టం ఏంటనే ఆలోచన ఉండేది. కానీ అప్పుడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ నో అనేసిందో, నో అని ఏ పరిస్థితిలో ఉంది, 1971 పార్లమెంట్ ఎలక్షన్లో ఇండియా అంతా ఇందిరాగాంధీ పెద్ద బంగ్లాదేశ్ విమోచనం ఇవన్నీ పనిచేసి ఈ సోషలిస్ట్ నినాదాలతోటి వివి గిరి గారు ప్రెసిడెంట్ అయ్యి ఇమ్మీడియట్గా పార్లమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్ పెడితే హోల్ ఇండియా ఒక ఊపు ఊపింది. కానీ తెలంగాణలో టీపీఎస్ నెగ్గేసింది. అంటే అంత బలంగా ఉంది తెలంగాణ సెంటిమెంట్ ఆవేళ. సరే, టీపీఎస్ లీడర్స్ని ఆవిడ కన్విన్స్ చేసింది, 6 పాయింట్ ఫార్ములా అంది, ఏదో చేసింది. మొత్తానికి తీసుకొచ్చి కలిసే ఉండండి అని వీళ్ళని ఒప్పించింది. బ్రహ్మానంద రెడ్డిని తీసేసి పివి నరసింహరావు గారిని ముఖ్యమంత్రిగా పంపించారు. ఇమీడియట్గా ఆంధ్రాలో స్టార్ట్ అయింది. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చింది ముల్కీని రద్దు చేస్తూ. లేదు మేము సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తున్నాం అన్నాడు పివి గారు. అనగానే అదో గొడవ. ఆ గొడవే మేము జైలుకి వెళ్ళింది అంతాను. నేను అప్పటి నుంచి కూడా నేను అనేది ఏంటంటే, నన్ను ఎందుకు ఇంటిగ్రేషనిస్ట్ అనుకున్నారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారంటే, ప్రొసీజర్ ఫాలో అయ్యింది, అసలు ఫాలో అవ్వలే. అన్నిటికన్నా పెద్ద బ్లండర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను, మనం అందరం కలిసి కూర్చున్నప్పుడు విజయవాడ మీటింగ్లో జనసేన ఈయనకి అదే చెప్పాను, పవన్ కళ్యాణ్కి, కేసీఆర్ గారికి అదే చెప్పాను. నేను జగన్మోహన్ రెడ్డిని అయితే నేను కలవటం కుదరలేదు, నేను చెప్పలేదు. వీళ్ళందరికీ ఏంటంటే, అసలు మన ఫండమెంటల్గా వాట్ ఈజ్ ది అవర్ కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ అంటే ఏంటి? ఇక్కడ మనం 5 ఉన్నాం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి డెమోక్రటిక్గా. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు 5 సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా, అది ఇష్యూ. దీని మీద నిర్ణయం తీసుకోవడానికి వెంటనే చెప్పండి, సినిమాకి వెళ్దామా లేదా అని అడుగుతారు మీరు. 2 సినిమా 2 హోటల్ అన్నాం అనుకోండి, అప్పుడు స్పీకర్గా మీకు రైట్ వస్తుంది, కాస్టింగ్ ఒకటి వస్తుంది. మీరు లేదులే హోటల్ పోదాం రండి అని చెప్పి 3 హోటల్ పోవడం. ఇది డెమోక్రసీ. మన ఈ బిల్లు ఎంత ఇంపార్టెంట్ బిల్లు, ఎంత ఉద్యమం జరిగి, ఇంత పెద్ద న్యూసెన్స్ జరిగి, సభని 1 సంవత్సరం పాటు జరగని వల్ల అలాంటి బిల్లుని ఆర్టికల్ 100 అనేది, ఆర్టికల్ 100 ప్రకారం డిబేట్ తర్వాత ఓటింగ్ జరిగి, ఆ ఓటింగ్లో మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేయాలని. డిబేటు లేదు, ఓటింగు లేదు. ఓటింగ్ లేకపోతే ఇంకేంటి, పోనీ వాయిస్ ఓట్తో చేశారంటే అడుగుతూనే ఉన్నారు డివిజన్ కావాలి అని. ఎవరో మన సౌగత్ రాయ్ అని చెప్పి టీఎంసీ వాడు, మన ఓవైసీ, వీళ్ళిద్దరూ ప్రతి దానికి అంతా రికార్డ్ అయి ఉంది. ఒక లెవెల్లో ఓవైసీ ఏమన్నాడంటే, అమ్మ మీరు డివిజన్ ఇవ్వను, తలలు లెక్కెడతానన్నారు, తలలు కూడా లెక్కెట్టడం మానేశారు. ఎందుకంటే 80 ఎన్నో ఉన్నాయి, అన్నీ చేయాలి. 80 కలిపి గంటలో చేశారండి. మాకు ఎన్నో బిల్లులు రాత్రి అయిపోయేది. రాత్రి అయిపోతే ఏంటి అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే సిపిఎం ఆయన ఉండేవాడు. ఆయన పేరు సిపిఎం లీడరు కేరళ, ఆయన చనిపోయాడు ఇప్పుడు, పెద్ద ఆయన వాసుదేవాచార్య. ఆ వాసుదేవాచార్యను ఒక రోజున మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నంత పనిచేసాం. బాబు 11 అయిపోయింది, ఇంకొదిలే. వాళ్ళకు ఉన్న 20 ఓట్లే, మిగతా అన్ని ఓట్లు ఇటున్నాయి. దీన్ని నేను అపోజ్ చేశానని అక్కడ రికార్డ్ అవ్వాలి. ఇది డెమోక్రసీ, ఇది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. చంపేశారు దాన్ని నేనేమంటున్నాను, మోడీ గారు అన్నాడు, ఆంధ్రాకి చేసినట్టు మేము చేయట్లేదు. కాశ్మీర్ విభజనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తే మీరా మాట్లాడేది, ఆంధ్రాని మీరు ఏం చేశారు, తీసుకెళ్ళి మనుషుల్ని తన్ని అవతల పారేసి ఎంపీల్ని మొత్తం ఇవన్నీ టెలికాస్ట్ ఆపేసి తలుపులు మూసేసి మీరు చేసినంత అఘాయిత్యం మేము చేస్తున్నామా, డిబేట్ పెట్టాము అన్నాడు ఆయన. అన్నా సరే ఆంధ్రావాడు ఎవడో మాట్లాడు, ఏమంటే అంత అఘాయిత్యం చేశారు కదా, అసలు ఒకసారి దాని మీద డిస్కస్ చేద్దాం అని ఎవడో అండం. నేను అదే అనమన్నాను. నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అదే అడిగాను, మన మీటింగ్లోనూ అదే అడిగాను. నేను కోర్టులో వేసి ఉంచాను. ఆ కోర్టులో వేసింది 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఇక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని చెప్పి ఇవ్వండి అన్న ప్రేయర్ కూడా మార్చేశాను.
ఎందుకంటే నాది డిస్టర్బెన్స్ పర్పస్ కోసం కాదు, డెమోక్రసీని మళ్ళీ ఉంచాలి, బలంగా ఉంచాలి. కోర్టు ఒక మాట అంటే నో వాట్ ఇది తప్పు, చాలా తప్పు చేశారు, ఇక ముందు ఇలా చేయకండి అంటే చాలు, డెమోక్రసీ నిలబడ్డట్టే. దానికోసమే నేను అక్కడ వేసి ఉంచాను. గవర్నమెంట్లు వస్తాయనుకుంటే చంద్రబాబు గారు వస్తా అన్నారు, రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయాడు నాకు అర్థం లేదు. ఇక్కడైతే నన్ను ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకున్నంత బాగా ఎవడో చేసుకోలే. 45 నిమిషాలు అయినా అలా ఇద్దరం ఉన్నాం. తర్వాత నా ఒక్కడితో మేము నలుగురు ఉన్నప్పుడు 45 నిమిషాలు ఉండి అందరినీ బయటికి పంపించేసి నాతో ఇంకో హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడు. నేను ఇచ్చిన మొత్తం అండర్లైన్ చేసినవన్నీ చదివాడు. వెంటనే ఎస్ మీరు వెళ్ళిపోండి ఢిల్లీ, సుజనా చౌదరి ఇంట్లో మీటింగ్ పెడుతున్నాను వెళ్ళిపోండి అంటే మీటింగ్ పెట్టారు. సరే అవ్వలే. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజ్లో వచ్చి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చిన అడ్వకేట్ కొట్టేమన్నాడు. అభిషేక్ సింఘ్వి వచ్చి అయిపోయింది కేసు, ఇంకేం కేసు ఉంది కొట్టేయండి అన్నాడు. అంటే ఇదేంటారు, ఇది తెలంగాణ తరఫున వచ్చాడేమో అనుకున్నాను. తెలంగాణ వాళ్ళ తరఫున బాగానే ఉన్నారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళ పాయింట్ ఏదో. ఈయన వచ్చి ఎలా అన్నాడు ఏంటంటే ఆంధ్ర గవర్నమెంట్ అన్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి మళ్ళీ నెక్స్ట్ టైం మార్చారు, అది వెర్షన్ మార్చి వేశారు. బాగా వేశారు, జవహర్ రెడ్డి గారు వేశాడు. చీఫ్ సెక్రటరీ వేయాలి కదా, అందులో ఏమేమి రావాలో మనకి అసలు ఎందుకు విడదీశారో మాకు ఆంధ్ర వాళ్ళకి తెలియదు, ఏదైనా ఒక కారణం ఉండాలి, అది చెప్పలేదు. చాలా బాగా వేశాడు. ఏ స్టేజ్లో ఉందంటే ఇప్పుడు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి మొన్నే అడిగాను, అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వెకేషన్ అయిపోగానే వస్తుంది అది. ఆ వచ్చిన నాటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎవడైనా ఒక పెద్ద ఇప్పటివరకు యూనియన్ గవర్నమెంట్ ఎఫిడేవిట్ వేయలే, రిప్లై వేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు, వేయటానికి ఏం లేదు. మన పాయింట్ దేనికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తే నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నేను అడ్వకేట్ని ఎఫర్ట్ చేయలేను, నేనే వెళ్తున్నాను నిలబడుతున్నాను. నన్ను ఓకే అలా కొంత బెంచ్కి కూడా తెలిసిపోయింది వీడెవడో ఎక్స్ఎంపీట, వీడు దీనికే వస్తాడు తప్ప ఇంక దేనికి రాడని. అక్కడ ఎవరన్నా ఫస్ట్ వీళ్ళు పెట్టింది మంచి పెద్ద ప్లేటర్ని పెట్టారు ఏపీ గవర్నమెంట్. అలా ఓ పెద్ద ప్లేటర్ని ఏపీ గవర్నమెంట్ కనుక పెడితే రేపు నేను అడిగేది కూడా అంతే, హీర్ ఆఫ్టర్ ఇలా చేయకండి, ఇలా ఉండాలి డివిజను, ఇలా చేయండి ఇక ముందు చేయబోయే స్టేట్స్కి. ఇప్పుడు నిజంగా వాళ్ళు మెజారిటీ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయారు కాబట్టి మెజారిటీ ఉందండి, ఇంకెందుకు అయిపోయింది కదా అంటున్నారు. అదే లేదు. హౌస్లో నా దగ్గర అటెండెన్స్ లిస్ట్ ఉంది, 78 మంది ఎంపీలు రాలే. ఆ రాని వాళ్ళందరూ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే, వచ్చిన వాళ్ళంతా రీజనల్ పార్టీస్ వాళ్ళందరూ వ్యతిరేకం. అవి లెక్కలు చూసుకుంటే పాస్ అవ్వదండి, అది తెలిసే ఇలాగా చేశారు. ఇక తెలంగాణ విడిపోవడానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. ఇష్యూ అంతా హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనే ఇష్యూని తీసి అవతల ఎక్కడో పారేశారు. ఆ ఓట్ ఫర్ నోట్ గొడవ ఏదో జరిగింది, ఆ దెబ్బతో అసలు మొత్తం ఎక్కడ పోయిందో తెలియదు. హైదరాబాద్ అనే ఇష్యూయే కదా, లేకపోతే శ్రీకాకుళం వాళ్ళకో విజయనగరం వాళ్ళకో ఏది మనం కలిసి ఉన్నాం విడిపోయాం ఇన్ని జిల్లాలు ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి. క్యాపిటల్ ఎదురంటే హైదరాబాద్ అందరికీ తెలుసు. ఇక్కడ కొంచెం సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళంతా అమెరికా పోతున్నట్టే, కాస్త చదువుకున్న వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చేసారు. ఏదో ఉద్యోగం, సిటీ కూడా విపరీతంగా పెరిగింది. ఈ సిటీ అంతా మంచి సిటీ నేను చూడలే. ఏది మనుషులు బతకటంలో రౌడీజం తక్కువ, దాదాగిరీలు తక్కువ, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. రియల్ కాస్మోపాలిటీ, అది మీరు కరెక్ట్గా ఇంగ్లీష్ పదం వాడారు, రియల్ కాస్మోపాలిటీ. నేను చాలా సిటీలు తిరిగాను కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉన్న సిటీ లేదు. సో ఇక్కడ ఇలాంటి చోట్ల మనకేమీ లేదురా, ఇంక రేపు నుంచి మిమ్మల్ని బయటకు వచ్చేస్తున్నాం అంటే పోనీ అందుకుని డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదు, డబ్బులు ఇవ్వాలి. కానీ దానికి నాది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను చెప్తాను, కారణం కూడా చెప్తాను. తెలంగాణ లీడర్షిప్కు ప్రత్యేక తెలంగాణ మీద ఉన్న కమిట్మెంటు ఆ రోజు పార్టీలు ఏవైనా కానీ ఆంధ్ర లీడర్షిప్కు ఆంధ్ర ఇంట్రెస్ట్ మీద లేదు. అందుకని ఇట్లా అయింది. చెప్తాను నేను ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్. తెలంగాణ లీడర్షిప్ ఏం చేశారంటే అఫీషియల్ డమ్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకొని ఈ డివిజన్ యాక్టు ఆర్ బిల్లు ది ప్రపోజల్ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు పెట్టుకోగలిగారు. అందుకనే దాంట్లో చాలా ప్రొవిజన్స్ మనం కనుక చూస్తే తెలంగాణకు ఫేవరబుల్గా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఒకటి ఆ రోజున్న చీఫ్ మినిస్టరు ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యునైటెడ్ ఆంధ్ర అని ఆ స్టాండ్ తీసుకొని కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మిగిలిన వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు.
ఐ మీన్ అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ అక్కడ డివిజన్ పాసిబిలిటీ ఉంది, అయిపోతూ ఉంది, ఆంధ్ర ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకుందాం అని వర్క్ చేసిన లీడరు ఒక్కడూ లేడు. ఆ ఇష్యూ మీద అవును డివిజన్ తప్పకుండా జరుగుతుంది, డివిజన్ జరిగితే మన ఇంట్రెస్ట్ ఏంది, హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా ఉండాలి, ఆ పాయింట్స్ మీద ఇన్ఫ్యాక్ట్ అదే చాలా తడవలి తను అంటూ ఉండేవాడు దిగ్విజయ్ సింగ్, వీ వాంట్ కిరణ్ రెడ్డి టు కమ్ అండ్ టెల్ అస్ వాట్ హీ వాంట్స్, వీఆర్ గోయింగ్ టు డివైడ్ అన్నాడు. బట్ ఐ థింక్ ఈయన పోయి ఇది కావాలి అని అడగలేదు, నాకు యునైటెడ్ ఆంధ్రే కావాలన్నాడు కానీ ఇది కావాలి అని అడగలేదు. అది రాంగ్ స్టెప్. అక్కడ గనక మనం గట్టిగా అడిగి కొంత చేసుకొని ఉంటే యూటీ అయినా యూటీ కాకపోయినా చాలా సేఫ్ గార్డ్స్ అయి ఉండేవి. బట్ మీరు చదువుంటారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ కనుక చదివితే చాలా క్లియర్, హైదరాబాద్ తెలంగాణకు పోతుందనే దాంట్లో టూ వ్యూస్ ఉండేటట్టుగా రాయలేదు. ఆ గవర్నర్కి ఏదో కొంత అధికారం ఇస్తాము అనేటటువంటిది అది కొద్దిగా కంటి తుడుపు చర్య తప్పితే ఇంకేమీ కాదు. పోలీస్ ఫోర్స్ అంతా తెలంగాణ కింద ఉండి పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అంతా తెలంగాణ నుంచి జరిగేటట్టుగా సిస్టమ్ పెట్టేసుకున్నప్పుడు ఇంకెవడు వింటాడు వీళ్ళ మాట? ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ గవర్నర్ విత్ హిస్ 2 అడ్వైజర్స్ ఏం చేశాడంటే సెక్రటేరియట్ బిల్డింగ్ను ఆంధ్రాకు తెలంగాణకు మధ్య డివైడ్ చేశాడు, క్వార్టర్స్ను డివైడ్ చేశాడు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను ఆంధ్రాకి ఇచ్చాడు. ఇది ఆ రోజు గవర్నర్ చేసినటువంటి పనులు. బియాండ్ దట్ లా అండ్ ఆర్డర్లో ఆయనకి ఎట్లాంటి రోలు లేదు, ఎట్లాంటి రోలు ఎన్విసేజ్ చేసేటట్టుగా ఆ యాక్ట్ను డ్రాఫ్ట్ చేయలేదు. సో ఆఫ్కోర్స్ ఆ లిటిల్ బిట్ ఏదైనా ఉంది, ఇక్కడ ఉన్నారు ఇంకో గవర్నమెంట్ అనేది కూడా ఓట్ ఫర్ నోట్తో వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోవటం ఓట్ ఫర్ నోట్ మంచి చర్య అనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో స్థానం లేదు, ఈ రిసోర్సెస్లో నీకు స్టేక్ లేదు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉండి కూడా వేస్ట్, పోయి అక్కడ డెవలప్ చేసుకోవటమే బెటర్. సో అదే ఆ రోజు జరిగినటువంటి మీరు యాజ్ ఐఏఎస్ ఆఫీసరు గవర్నమెంట్ రకంగా చెప్తున్నారు, కానీ ఒక కామన్ మ్యాన్కి ఇవన్నీ అనవసరం అండి. ఈ లా అండ్ ఆర్డర్లు ఇవన్నీ హైదరాబాద్ 10 ఏళ్ళు, మనం హైదరాబాద్ మీద ఇంకా 10 ఏళ్ళు ఉంది. ఆవేళ రాజ్యసభలో డైరెక్ట్గా గుజరాల్ కొడుకు ఏమన్నాడంటే సేమ్ చండీగఢ్ ఇలాగే చెప్పారు, 5 ఏళ్ళు అన్నారు. ఏది ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? ఇప్పుడు అంతే హైదరాబాద్ కూడా అదే చేయబోతున్నారు మీరు. చండీగఢ్ వల్ల ఖలిస్తాన్ మూమెంట్ వచ్చింది, అటు స్పీచ్ ఇవన్నీ చండీగఢ్ ఎవరిది అన్నది ఇప్పటికీ తేల్చలేదు మీరు అన్నాడు. ఆవేళ మూడ్ ఏంటంటే హైదరాబాద్ గోయింగ్ టు రిమైన్ యాజ్ క్యాపిటల్ అట్లీస్ట్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్, మోర్ దాన్ 10 years. ఏం దాని మీద పెద్ద ఇదేం లేదు. జైపాల్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నాడంటే ఒకసారి స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు అప్పుడు దాకా ఇంటిగ్రేషనిస్టు, ఆ December 9th స్టేట్మెంట్ తర్వాత ఆయన బాగా పెద్ద సెపరేటిస్ట్ అయిపోయాడు. ఎందుకంటే వెళ్ళలేము జనంలోకి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ చిదంబరం స్టేట్మెంట్ వచ్చిన తర్వాతని. సో ఇవన్నీ ఎలా వచ్చాయంటే అండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక శాపంగా వచ్చింది. ఈ శాపం విముక్తి ఎప్పుడవుతుందంటే అక్కడ వీళ్ళు పార్లమెంట్లో దీని మీద చర్చ చేయాలి. ఏం జరిగిందో అసలు ముందు భారతదేశానికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఓట్లేసి పెడదీలేమన్నాయి, ఏం జరుగుతుందో ఇక్కడ తెలియదు, ఎంత నష్టపోయామో తెలియదు. అదైనా చెప్పండి, మోడీ అమిత్ షా చెప్తున్న తర్వాత మనం చెప్పడానికి ఏంటి నష్టం? వాళ్ళకి ఏమన్నా హ్యూమిలియేట్ అవుతారేమో, కోపం వస్తుందేమో అని భయపడడానికి వాళ్ళు రోజు ఇదే చెప్తున్నారు. ఏ చిన్న గొడవ అయినా మేమే ఆంధ్రప్రదేశ్ చేసినట్టు చేయలేదులే. కోర్టులో పెట్టమనండి, ఒక వాయిదాలో అయిపోతుంది. ఎందుకంటే మన ప్రేయర్ చాలా చిన్నది. ఒకటే ఏమడిగానంటే నేను ఎక్స్ట్రా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే ప్రామిసులు చేశారో అవి 100% చేసి తీరవలసిందే. మేము కోర్టుకి మీరు ప్రతి 6 నెలలకి ఒకటి ఇవ్వండి అని ఒకటి ఇవ్వండి. కోర్టు అలాంటి బోల్డ్ ఉన్నాయి. కోర్టుకి ఎప్పటికప్పుడు మీకు తెలుసు కదా, కోర్టు పర్వ్యూలో జరుగుతుంటుంది. బట్ మీరు చండీగఢ్కు దీనికి చేసిన పోలికలో 2 పాయింట్స్ చెప్తాను. అదే చండీగఢ్ను కామన్ క్యాపిటల్ చేసి యూనియన్ టెరిటరీ చేశారు. కాబట్టి యూనియన్ టెరిటరీ అనగానే నీకు హర్యానాకు దాని మీద కంట్రోల్ లేదు, పంజాబ్కు దాని మీద కంట్రోల్ లేదు. కంట్రోలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. అందుకని 2 స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్గా అది ప్రాబ్లం లేకుండా రన్ కాగలిగింది. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో
హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయలేదు. హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చేశారు. తెలంగాణకి ఇచ్చి ఒక్క నిమిషం సార్, ఇంకొక 2 పాయింట్స్ చెప్తాను. గవర్నర్కి ఏం చెప్పారు? గవర్నర్ అదే చెప్తున్నాను. ఏది ఏమైనా అది కేవలం కంటి తుడుపు, వితౌట్ పవర్ ఉన్నటువంటి పవర్ అసలు లేదు కదా. పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆ ఒక్క ప్రొవిజన్తో కాదు, చెయ్యదలుచుకొని ఉంటే యూనియన్ టెరిటరీ చేసి ఉండాల్సింది. యూనియన్ టెరిటరీ చేసిన మరుక్షణం తెలంగాణ బొగ్గమంటుంది. కరెక్టే, నిజమే. నేను అంటున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే చండీగఢ్కు ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. చండీగఢ్ కామన్ క్యాపిటల్గా సర్వైవ్ అయ్యి ప్రాబ్లం లేకుండా ఎట్లా ఉండగలిగిందంటే అది యూనియన్ టెరిటరీ ఫస్ట్ థింగ్. కట్టారు. రెండోది ఏంటంటే చండీగఢ్ రెండింటి బార్డర్లో ఉంది. కానీ దీని మీద డిస్కషన్ అయిందండి. అంటే పార్లమెంట్లో అవ్వలేదు. యాంటోనీ, దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డి, నేనున్నాను, డాక్టర్ రామచంద్రరావు, మేము కూర్చుని దీని మీద డిస్కస్ చేస్తున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు చెప్పారు కండమోనియం స్టేటస్ అని. కాశ్మీర్కి ఆ స్టేటస్ ఇవ్వాలని రాజాజీ ప్రపోజ్ చేసేట రెండు దేశాల మధ్య. అది చెప్తూ ఇలాగా ఇద్దరు ఆంధ్ర తరఫున ఒకడు, తెలంగాణ తరఫున ఒకడు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు గవర్నర్కి అడ్వైజర్గాను. గవర్నర్ చేతిలో 10 years పెడదామంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళతో ఇది అడిగితే వాళ్ళు ఏదో మొక్క పెట్టి ఆ మొక్కకే పెట్టండి, నాట్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ, ఓన్లీ సెక్రటేరియట్ ఇవి ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకే ఇది పరిమితం చేయండి. ఫైనల్గా వచ్చినప్పుడు మాత్రం అది కూడా లేకుండానే వచ్చింది. కేవలం ఊరికే దే విల్ బి దేర్ టు అడ్వైజ్ అన్నారే కానీ అసలు కంట్రోల్ అంటూ లేదు. బేసిక్గా అదే కదా చెప్తూ ఉంది. ఆంధ్ర లీడర్షిప్ వ్యాక్యూమ్ బాగా ఓపిస్తుంది, ప్రొటెక్టింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్ర. అందువల్లనే ఇది ఈ రకంలో రాగలిగేది. లీడర్ మీకు ఒక మాట చెప్తానండి, ఇక్కడ లీడర్స్ అందరూ కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వర్క్ చేశారు. మీకు ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి 18 సీట్లు కంటెస్ట్ చేసి రిజైన్ చేసి కంటెస్ట్ చేసి 16 నెగ్గేశాడు. మా ఈస్ట్ వెస్ట్లో 2 సీట్లు పోయాయి, రామచంద్రపురం, నరసాపురం, గుర్తుందా? కాంగ్రెస్ నెగ్గింది. మిగతా 16 నెగ్గేశాడు. అప్పుడు ఓట్ల లెక్క చూసుకుంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి వచ్చిన టోటల్ ఓట్లు కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో వాళ్ళు దే ఆర్ కన్విన్స్డ్, అయిపోయింది, ఇంకా ఆంధ్రాలో మనం లేము, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు తప్ప మనకు లేదు ప్లేసు. తెలంగాణ కేసీఆర్ వచ్చి జాయిన్ అయిపోతానంటున్నాడు కాంగ్రెస్, ఆ స్టేట్ ఎలాగా ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి కొడుకేగా ఇప్పుడు కావాలితే అప్పుడే తెచ్చుకోవచ్చు అని ఏదో ఆలోచన చేశారు వాళ్ళు. పొలిటికల్ ఆలోచన అది పూర్తిగా. దాన్ని వ్యతిరేకించవలసిన వాళ్ళు అసలు కూర్చుని అసలు ఏంటో నీకు నాకు గొడవ అని ఎవరన్నా కేసీఆర్తో కూర్చున్నారా అఫీషియల్గా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూర్చుని మేము దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళం. కేసీఆర్ విలాసంగా అలా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. కేసీఆర్ దాన్ని ఏదో అంటారు చూసారా, సులువుగా అదృష్టం ఉన్నవాడికి మెడలో వచ్చి మాల పడుతుందని, ఏనుగు వచ్చి దండేసినట్టు. ఈ ఆంధ్ర ఒక 1 year పాటు అసలు కేసీఆర్ పార్లమెంట్కి రాలే, మీటింగులు పెట్టలే. ఆ లాస్ట్ 1 year ఆఖరిని ఒకసారి జైపాల్ రెడ్డి గారు అయితే అందరిని కూర్చోబెట్టి అన్నాడు, ఏడే కేసీఆర్ ఏడి చెప్పాడా నీకు చేరతానని, మీకు చేరతానని చెప్పాడా, మేడం కావాలని చెప్పాడా ఏంటి? అతను అసలు రాడేంటి హౌస్కి? ఆ రోజు లేడు హౌస్లో, మీ ఓటింగ్ జరిగిన రోజున హౌస్లో లేడు కేసీఆర్. అతనికి అర్థమైపోయింది నెగ్గితే ఇచ్చేయడం కాదు, ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. ఇస్తే తెలంగాణ సీఎం అవుతాడు. ఎలా అయినా 2 రకాలుగా మూమెంట్ అలా వచ్చేసింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళని చేసి పెట్టాం అన్ని రకాలుగా. అందులో కాంగ్రెస్ ఎప్పుడు మేము ఇవ్వమని చెప్పి అన్నమాట అనలే, ఎవరితోటి అనలే. ఒక్కటి మేము మోసపోయేమనాలో ఏమనాలో తెలియదు కానీ ప్రణబ్ ముఖర్జీ గారు మాత్రం నాతోటి స్వయంగా చెప్పాడు. అదే మాట కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చెప్పాడు. ఏమనంటే అసెంబ్లీ కనుక తీర్మానాన్ని రిజెక్ట్ చేస్తే, ప్రెసిడెంట్ రెఫరెన్స్ని రిజెక్ట్ చేస్తే నేను దాన్ని సుప్రీంకోర్టుకు పంపిస్తాను. ఏదో సెక్షన్ ఉంది దానికి. ఇక నాస్ది సుప్రీంకోర్టు. మరి అసెంబ్లీ రిజెక్ట్ చేసింది కదా, పంపలే. ఎవరు పంపలేదు? ప్రణబ్ ముఖర్జీ పంపిస్తానన్నాడు. అదే అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి లాస్ట్ బాల్ వరకు ఆడతానన్నది అప్పుడే. నాకు అంత ముందే చెప్పాడు. నేను వెంకటాచలయ్య గారి దగ్గరికి వెళ్ళాను. వెంకటాచలయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలా బెంగళూరు వెళ్ళి కలిశాను. కలిసి ఇలా ఉందండి పరిస్థితి ఏంటని అడిగితే ఆయన కూర్చోబెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఏమన్నాడంటే ప్రెసిడెంట్కి ఒక అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని వాడుకోమనండి. మాకు అప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఈ ఎలక్షన్ ముందు అవ్వకుండా ఉంటే చాలు,
ఎలక్షన్ తర్వాత ఏమైతే అదే అవుతుంది. మేమైతే ఉన్నాం, తెలిసిపోయింది మాకు. కాంగ్రెస్ వాడు ఎవడో ఎక్కడో, స్టేట్ ఇచ్చినా ఎక్కడో, ఇవ్వకపోయినా ఎక్కడో, అది ఎలాగోలా పోస్ట్పోన్మెంట్ అవుతుందని. అంటే అది మేము వెంకటాచలయ్యని కలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారిని కలిశాను. కలిసి ఇలా వెంకటాచలయ్య గారిని అడిగానండి, మీతో ఫోన్లో మాట్లాడమన్నాను, మాట్లాడమంటే అది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు, ఆయన ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను అన్నాడు అని చెప్పాను. మాట్లాడాడో లేదో, మాట్లాడాడేమో అనుకున్నాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ కలిసినప్పుడు క్లియర్గా చెప్పాడు నేను చేస్తాను. అలాగే వస్తే. కానీ ఆయన అప్పుడు కూడా ఏం నమ్ముతున్నాడంటే మెజారిటీ ఆఫ్ ద కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ దీన్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాడు. అది చూసుకోకుండా పంపుతుందా కాంగ్రెస్, అసెంబ్లీకి పంపి అదైతే అవమానం కదా అని. సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆయన నన్ను కలిశాడు, ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా సర్కిల్స్లో బాగా తిరిగిన వ్యక్తి. మన్మోహన్ సింగ్ గారిని అడిగాను, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన ఎవరి ఐడియా సార్ అని అడిగాను. ఇంకెవరిది, చిదంబరం గారిదని అన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన మన్మోహన్ సింగ్ గారు ఆ మాట అన్నారని చెప్పాడు. దీనికి కౌంటర్ ఓ మాట చెప్తాను. నాకు చిదంబరం బాగా క్లోజ్గా ఉండేవాడు, ఎందుకంటే నేను అప్పుడు తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్నాను అంతకుముందు. అప్పుడు కొంచెం బాగా చిదంబరం అన్న మనిషి భయంకరమైన ఈగోయిస్టు, ఎవరు మాట్లాడినా మాట్లాడు, అదొక అంతా దాని మీద చాలా డిస్కషన్ కూడా అయిందనుకోండి. ఇది అవ్వగానే ఈ December 9th స్టేట్మెంట్ రాగానే December 10th నాడు నేను మేడం తోటి మాట్లాడాను. ఏంటిది మీరందరూ అక్కడ తీర్మానం చేసి పంపి, ఆవిడ ఎందుకంటే ఇక్కడి నుంచి తీర్మానం వెళ్ళాకే కదా, December 9th తీర్మానం వెళ్ళిన తర్వాతే కదా. ఈ 7th ఎప్పుడో రోషయ్య గారు మీటింగ్ పెట్టాడు ఇక్కడ. ఆ మీటింగ్లో అన్ని పార్టీల వారు వెంటనే మేము అంగీకరిస్తున్నాం, పెట్టండి అసెంబ్లీలో అన్నారు, ఇంక్లూడింగ్ చిరంజీవి పార్టీ, ఎక్సెప్ట్ ఓవైసీ, సిపిఎం, వీళ్ళిద్దరూ తప్ప. జయప్రకాష్ నారాయణ గారు కూడా అటు ఇటు కాకుండా విడితే తప్పే ఉంది అది ఇది అని ఆయన అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో హైకమాండ్కి అప్పచెప్పేస్తున్నాం, ఎప్పుడు అలవాటు అది చేసాం. మీరు చేసిందే కదా, మీరు అందరూ పెట్టిన దాని మీద మేము చేస్తే ఏంటి గొడవ, రాజీనామాలు, ఈ గొడవ అంతా ఏంటి, పార్లమెంట్లో ఫ్లోర్లోకి వచ్చి గొడవ ఏంటి అని ఆవిడ కొంచెం. అయితే నేను చిదంబరం వెళ్ళి అడిగాను, ఏంటని, నువ్వు చదివావా అన్నాడు. నా స్టేట్మెంట్ చదివావా అన్నాడు. చదివాను. ఏంటి అలా ఇచ్చారేంటి, ఎవరిని అడగకుండా ఎవరితో కలిసి, అందులో ఏముంది, అప్రోప్రియేట్ రెజల్యూషన్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ. ది కరెక్ట్ వర్డింగ్ ఏంటంటే, తెలుగు వర్డింగ్, తెలంగాణ విభజన ప్రక్రియ ప్రారంభమైంది, దానికి సంబంధిత తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. శాసనసభ పంపించేస్తే వెనక్కి ఏం జరుగుతుంది అన్నాడు. అంటే ఈ ఇంత అర్థం వాడికి వస్తుంది, అయిపోయింది తెలంగాణ ఇచ్చేసారని వస్తుంది కదా. అంటే నీకు తెలుసు కదా, నువ్వు చెప్పొద్దా వెళ్ళి అన్నాడు. ఇప్పుడు చెప్తే నన్ను రాళ్ళు ఇచ్చి కొడతారు, నేను చెప్పాను కానీ చాలా చోట్ల. అక్కడికి ఏదో మిక్చర్ చేసే రాశాడు. దీన్ని నేను ఎందుకు చిదంబరం చెప్తుంది పెద్ద ఇదిగా రాయలేదన్నది జైపాల్ రెడ్డి గారు అప్పొచ్చేసాడు, ఇదే తీర్మానం అని. ఎందుకంటే ఈ తీర్మానం తెలంగాణ ఇస్తున్నట్టు ఎక్కడా లేదు అని. ఇక్కడ సంబరాలు అయిపోయి అక్కడ అయిపోయింది. పార్టీలు కూడా మా ఊళ్ళో తెలుగుదేశం వాళ్ళు 10 జువ్వలు కాల్చారంటే మేము 20 కాల్చాలి.